Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో బీపీలు పెరిగిపోతున్నాయి. అంతిమ తీర్పు ఆన్ ద వే కనుక రేపటి చరిత్ర గురించే దేశమంతా చర్చ. ఏ పార్టీకి పవర్, ఏ పార్టీకి పవర్ కట్, జనమిచ్చే జడ్జిమెంట్ ఎలా ఉండబోతోంది, రాగల 24 గంటల్లో ఏం జరగబోతోంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులే కాదు, ఒళ్ళు జలధరించే బ్రేకింగ్ వార్తలు కూడా కురవచ్చు. ఓటరు మహాసైడ్ ఇచ్చే అంతిమ తీర్పుతో కొన్ని పార్టీ ఆఫీసుల్లో సునామీలు భూకంపాలు పుట్టినా పుట్టచ్చు. బండ్లు ఓడలవ్వచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. కొన్ని పెద్ద పెద్ద కుర్చీలు గాల్లోకి ఎగిరినా ఎగరచ్చు. ఎస్, నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటి ఏపీని తాకాయో లేదో కానీ రాజకీయ తుఫాను గాలి మాత్రం అక్కడ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వీస్తోంది. రేపు ఈ సమయానికల్లా తుఫాను తీరం దాటి అందరి గుండెలు స్థిమితపడి దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొనవచ్చన్నది రాజకీయ వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరిక. ఉన్నట్టుండి గుండె బంద కొట్టుకుంది. పీపీ మెషిన్లు బద్దలైపోతున్నాయి. పైకి కొండంత ధైర్యంగా ఉన్న లోపల మాత్రం పిసరంత గుబులు దాన్ని డామినేట్ చేస్తోంది. ఏపీలో ప్రధాన పార్టీల లీడర్లకే కాదు, ఓటేసిన జనసామాన్యం కూడా తామిచ్చిన తీర్పు కోసం తామే గుండెల్ని అరచేత పట్టుకొని పిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. ఎస్, బిగ్ డే కోసం బిగ్ సస్పెన్స్ షురూ అయింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో 543 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ కి ఫుల్ స్టాప్ పడి కౌంటింగ్ డేకి కౌంట్ డౌన్ మొదలైంది. ఓటర్ ఇచ్చిన అంతిమ తీర్పు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది. మరికొద్ది గంటల్లోనే భూమ్ బద్దల్ రేంజ్ లో బయటికి రాబోతోంది ద ఫైనల్ జడ్జిమెంట్. ఇండియా మొత్తం ఒకవైపు ఉంటే ఏపీ ఒక్కటి ఒకవైపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అత్యధిక శాతం పోలింగ్ నమోదవడం, పోలింగ్ రోజున ఊహించినంత హింస జరగడం, ఈవీఎం ధ్వంసం లాంటి ఘటనలు ఇవన్నీ కలిసి దేశమంతా ఏపీ వైపు చూసేలా చేశాయి. వీటన్నింటికి మించి ఏపీలో పొలిటికల్ సినారియో అత్యంత ఆసక్తికరంగా మారడంతో ఏపీ మీద నేషనల్ వైడ్ ఫోకస్ బాగా పెరిగింది. విజయమో వీరస్వర్గమో అనే రీతిలో జరిగింది ఏపీలో అధికార వైసీపీ విపక్ష కూటమి మధ్య ఫైటింగ్. వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబుల రాజకీయ భవిష్యత్తుల్ని శాసించే తీర్పు కాబట్టే టోటల్ ఏపీలో ఈ హై బీపీలు. మే 13న ఓటుతో పోటెత్తిన తెలుగు నేల జూన్ 4న తన తీర్పుతో దేశం మొత్తాన్ని ఉడికెత్తిస్తోంది. బయటూర్ల నుంచి, బయట రాష్ట్రాల నుంచి నెల రోజుల ముందే సొంతూర్లకు టికెట్లు బుక్ చేసుకుని మరీ వచ్చి ఓటేసిన జనం ఏపీకి అత్యధిక పోలింగ్ శాతాన్ని ప్రసాదించి ఆ విధంగా గ్రేట్ విక్టరీ కొట్టారు. అటు పార్టీల గుండెల్లో దడ, తమ ఫ్యూచర్లకు ఏమవుతుందో అనే బెంగ. రాష్ట్రం రెండుగా విడిపోయి కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయ్యాక జరిగిన 3వ ఎన్నికలివి. విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో 2 పార్టీలకు ఛాన్స్ ఇచ్చి 2 ప్రభుత్వాల ఏర్పాటుకు దారిపరిచిన ఏపీ ఓటర్ మూడోసారి ఏమని డిసైడ్ చేసినట్లు అది చేస్తాం ఇది చేస్తామంటూ అరచేతిలో స్వర్గాల్ని చూపెట్టే పార్టీల్ని నమ్ముకున్నాడా? సాధ్యాసాధ్యాల్ని లెక్కగట్టి ప్రాక్టికల్ గా ఆలోచించి విశ్వసనీయతకు కట్టుబడే పార్టీల వైపు మొగ్గు చూపాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, 30 వసంతాల పాటు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అంటూ 2019లో పవర్లోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాటు ఏపీని జనరంజకంగా పాలించానన్న విశ్వాసంతో మళ్లీ జనం ముందు నిలబడ్డాడు. మీకు మేలు జరిగింది అనిపిస్తేనే ఓటేయండి అంటూ, విశ్వసనీయతను మళ్లీ గెలిపించండి అంటూ సింగిల్ పాయింట్ ఎజెండాతో క్యాంపెయిన్ చేశాడు. వైనాట్ 175 అనే టార్గెట్ ద్వారా తనలో పెరిగిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని చూపెట్టుకున్నాడు. అందుకే చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి ఊరికి మంచి చేశాం. మన హయాంలోనే బడులు బాగుపడ్డాయి, ఆసుపత్రులు బాగుపడ్డాయి, వ్యవసాయం మారింది. మన హయాంలోనే ప్రతి ఎక్కచెల్లెమ్మ ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది. అందుకే చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పడిందన్న అంచనాలు ఒకవైపు భయపెడుతోన్న గ్రామీణులు, మహిళలు, మైనార్టీ ఓటు బ్యాంకులు తమ వైపే అన్నది వైసీపీకున్న బరువైన భరోసా. ఫలితం తిరగబడితే మాత్రం జగన్ తన పొలిటికల్ జర్నీలో 4 అడుగులు వెనక్కు వెళ్ళినట్లే. విపక్ష నేతగా మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలి.
ఇక 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 13 ఏళ్లు సీఎం కుర్చీలో ఉన్న చంద్రబాబు 4వ ఛాన్స్ కోసం పరీక్షకు నిలబడ్డాడు. తనకు బాగా కలిసొచ్చిన కూటమి ఎక్స్పెరిమెంట్ తో 74 ఏళ్ల వయసులో తనివి తీరా కష్టపడ్డారు. రాక్షస పాలనకు అంతం పలకండి, సైకిల్ కి మళ్లీ అవకాశం ఇవ్వండి అంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్ని తన 40 ఇయర్స్ ఇండస్ట్రీలోకెల్లా ప్రతిష్టాత్మకమని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని, అవసాన దశకు చేరిందని అంచనాలొస్తున్న నేపథ్యంలో ఈసారి గెలుపు చంద్రబాబు పొలిటికల్ కెరీర్ కి చావో రేవో లాంటిది. ఈసారి గెలుపు ఎవరిదైనా ఛాంపియన్ ఆఫ్ దిస్ ఎలక్షన్స్ నన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్ అని విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే సినిమా స్టార్, పొలిటికల్ స్టార్ అనే ట్యాగ్లకు అతీతంగా కింగ్ మేకర్ అనే పేరును సార్థకం చేసుకున్నారు పీకే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఏకైక లక్ష్యంతో ఏపీలో ఎన్డీఏ కూటమి నిర్మాణానికి నడుంగట్టి టీడీపీ, బీజేపీల్ని దగ్గర చేర్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఫైట్ ని టైట్ గా మార్చిన క్రెడిట్ పవన్ కి మాత్రమే చెందాలి. జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టి తీరుతానని ప్రతిజ్ఞ చేసి వారాహిపై అదే పనిగా ఊరేగిన పవన్ ను ప్రజలు ఆశీర్వదించకపోతే జనసేన జనంలో మరింత పలుచనయ్యే ప్రమాదం ఉంది. సో రేపటితో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోంది. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పొలిటికల్ ఫ్యూచర్లను డిసైడ్ చేసే ఈ ఫలితంపై ఆయా పార్టీల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఒకవేళ 3 పార్టీల కూటమిని ఓడగొట్టి తన కుర్చీని పదిలం చేసుకుంటే జగన్ కటౌట్ సైజులో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. 2014లో ఇదే కూటమి చేతిలో ఓడి ప్రతిపక్ష పొజిషన్కే పరిమితమైన జగన్ 2019లో 3 పార్టీలతో విడివిడిగా పోరాడి గెలిచిన జగన్ ఇప్పుడు మళ్లీ ఆ 3 పార్టీల ఉమ్మడి వేదికతో ఒంటరి పోరాటం చేశారు. ఇప్పుడు గనక కూటమిని మట్టి గరిపిస్తే జనంలో జగన్ కున్న విశ్వసనీయత పెరిగి తిరుగులేని నేతగా స్థిరపడిపోయే గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లు. కానీ ఫలితం మాత్రం ఏకపక్షంగా ఉండే సూచనలైతే లేవు. కాకలు తీరిన రాజకీయ యోధుల బుర్రల్నే వేడెక్కించేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎటూ తేల్చకుండా తలో దిక్కు చూపిస్తూ స్పష్టత లోపించడంతో కథం మళ్లీ మొదటికొచ్చేసింది. పార్టీలన్నింటికీ క్షణముఖ యుగంలో నడుస్తోంది. ఉన్నట్టుండి గుండె బంద కొట్టుకుంటోంది, కంటి మీద కునుకులు లేకుండా చేస్తోంది. రెండున్నర గంటల టోటల్ సినిమా ఒకెత్తు, ఆఖర్లో వచ్చే ఆ క్లైమాక్స్ సీన్లు మరో ఎత్తు. అసలు ట్విస్ట్ ఆ క్లైమాక్స్ లోనే కదా ఉండేది. ఆ క్లైమాక్స్ చూసాకే కదా ఆడియన్స్ లో కిక్కు పీక్స్ లోకి ఎక్కేది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్ సీజన్ కూడా అంతే. పక్కా యాక్షన్ మూవీని తలదన్నేలా ఉంది అక్కడ సీన్లు. ఓట్ల జాతర ఎలాగలా మూసింది. ఇక లెక్కింపు అనే మహాయజ్ఞమే మిగిలింది. మరి ఈ క్లైమాక్స్ సజావుగా జరిగేనా? రాగల 24 గంటలు మనకు, రాజకీయ పార్టీలకే కాదు, ఎలక్షన్ కమిషన్ ని సైతం మునివేళ్లపై నిలబెట్టింది ఏపీలో లెక్కింపు యజ్ఞం. మహా అయితే ఇంకో 12 గంటలు. ఊపిరి బిగబట్టిన ఉత్కంఠకు నరాలు తెంపే సస్పెన్స్ కి తెరపడబోతోంది. కత్తి మీద సాములా మారిన ఏపీ కౌంటింగ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈసీ. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కనీ విని ఎరుగని రీతిలో భద్రత ఏర్పాటు చేసినా ఇంకా ఎక్కడో మూల టెన్షన్. మరి ఏపీనా మజాకా? ఏపీలో కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 చోట్ల 375 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. 3 అంచెల భద్రత మధ్య జరగబోతోంది లెక్కింపు అంకం. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉదయం 7 గంటలకు, ఈవీఎం ఓట్ల లెక్కింపు 8 గంటలకు మొదలవుతుంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ఆలస్యమైతే 8:30కు ఈవీఎంల లెక్కింపు షురూ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితం వెలువడుతుంది. సాయంత్రం 6 గంటల్లోగా అన్ని ఫలితాలు జనం ముందుంటాయి. రేపు ఈ సమయానికల్లా ఏ పార్టీకి పవర్, ఏ పార్టీకి పవర్ కట్, ఏపీ పొలిటికల్ ఫ్యూచర్ కి సంబంధించి క్లియర్ పిక్చర్ పక్కా అన్నమాట. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు అక్కడే జరుగుతుంది. కానీ కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ యూనిట్ అవసరం లేదు. కేవలం కంట్రోల్ యూనిట్ ని మాత్రమే ఉపయోగిస్తారు. దాన్ని ఓపెన్ చేయగానే రిజల్ట్ కి సంబంధించిన సీల్ తొలగిస్తారు. అక్కడున్న గ్రీన్ పేపర్ సీల్ గనుక ట్యాంపర్ అయినట్టుగా గుర్తిస్తే సదరు ఈవీఎం ని పక్కకు పెట్టేస్తారు. గ్రీన్ సీల్ సరిగ్గా ఉంటే దానికి పైభాగాన ఉండే కంపార్ట్మెంట్ ని పక్కకు తీసి పవర్ బటన్ ఆన్ చేయగానే దానికి లోపల మరో సీల్ ఉంటుంది. దాన్ని తొలగిస్తే రిజల్ట్స్ బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న లెక్క 20 సెకండ్లలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీటిని అధికారులు, ఏజెంట్లు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు.
ఒక్కో కౌంటింగ్ సెంటర్లో 14 టేబుళ్లు, ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం నుంచి ఓట్లు లెక్కిస్తారు. 14 ఈవీఎంలలో లెక్కింపు ముగిస్తే ఒక రౌండ్ పూర్తయినట్టు. ఆయా నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్యను నిర్ధారిస్తారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు మొదలై ఫలితాన్ని ప్రకటించే వరకు మొత్తం బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ది. కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయిస్తే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తారు. ఒక్కో వీవీప్యాట్లోని స్లిప్పుల్ని లెక్కబెట్టాలంటే దాదాపు గంట సమయం పడుతుంది. లెక్కింపు ప్రక్రియలో మొదటగా జరిగేది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు. కానీ ఇదే ఇప్పుడు ఏపీ ఎలక్షన్ ఫైట్ ని మరింతగా వేడెక్కించింది. ఎందుకంటే 2014, 2019తో పోలిస్తే ఈసారి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య బాగా పెరిగింది. ఏకంగా 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిలో అధిక పక్షం కూటమికే పడ్డాయన్న అంచనాతో అధికార పార్టీ అలర్ట్ అయింది. డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, స్టాంప్ కంపల్సరీగా ఉండాలన్న నిబంధనను మార్చడంపై న్యాయ పోరాటం చేసింది వైసీపీ. సుప్రీంకోర్టు దాకా వెళ్లినా ఫలితం దక్కలేదు. చెల్లని ఓట్ల సంఖ్య జయాపజయాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది కనుక ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టింది వైసీపీ. హైకోర్టు తీర్పుతో సుప్రీం కూడా ఏకీభవించడంతో పోస్టల్ బ్యాలెట్ రచ్చ ఆ విధంగా చల్లబడింది. ఏపీలో తొలి ఫలితం వెలుగు చూసేది విశాఖలో, అలాగే తుది ఫలితం కూడా విశాఖలోనే. కౌంటింగ్ మొదలయ్యి కాగానే రిజల్ట్ వచ్చే మొట్టమొదటి నియోజకవర్గం విశాఖ వెస్ట్. 1,48,000 మంది ఓట్లు మాత్రమే ఉన్న అతి చిన్న నియోజకవర్గం కనుక విశాఖ వెస్ట్ ఫలితం 10 గంటల్లోపే వచ్చే ఛాన్స్ ఉంది. పొలిటికల్ హాట్స్పాట్ గా మారిన భీమిలి అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ ఓట్ల సంఖ్య 2,75,000. 26 రౌండ్లలో కౌంటింగ్ ముగిసి ఫలితం రావడానికి సమయం పడుతుంది. ఫలితం తేలడానికి కనీసం 6 గంటలు పట్టొచ్చు. భీమిలి ఫలితం కోసం సాయంత్రం దాకా వెయిటింగ్ తప్పదు. పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన హింస కారణంగా ఏపీ మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది కేంద్ర ఎలక్షన్ కమిషన్. ఫలితాల తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు సంభవించవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసింది. కేంద్రం నుంచి మిగతా రాష్ట్రాల కంటే ఏపీకి అదనపు దళాల్ని మోహరించింది. ప్రత్యేకించి కొన్ని పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై నిఘా పెట్టింది ఈసీ. రాష్ట్రంలో 1985 సున్నిత ప్రాంతాలని గుర్తించింది. ఇదివరకు 12,000 మందిని బైండ్ అవుట్ చేయడమే కాదు, రౌడీ షీట్ ఉన్న వాళ్ళను నియోజకవర్గం నుంచి బహిష్కరించింది. మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, ఆఫీసెస్ రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇంతకుముందు వైలెన్స్ జరిగింది, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్సమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్సమ్ విలేజెస్. సో మొత్తం రాష్ట్రంలో 1985 such locations have been identified. ఇక సంక్రాంతి కోళ్ల పందాలకు మించి జరిగింది ఏపీలో ఎలక్షన్ బెట్టింగ్. వేలు లక్షలు కాదు, ఏకంగా అంటే కోట్లకు చేరింది పందెం సైజు. అధికారం వైసీపీదా, కూటమిదా, ఏ నియోజకవర్గంలో గెలిచేదెవరు, ఓడేదెవరు అంటూ జరిగిన బెట్టింగుల్లో క్యాష్ అండ్ క్యారీ మాత్రమే కాదు, ఎకరాల లెక్కన భూముల్ని కూడా పెట్టేశారు. కడప, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలు, పిఠాపురం, విజయవాడ సెంట్రల్, మంగళగిరి, దెందులూరు, భీమిలి, ఉండి ఎమ్మెల్యే నియోజకవర్గాలపై జోరుగా బెట్టింగ్ జరిగింది. హాట్ సెగ్మెంట్లపై జోరుగా జరిగింది ఏపీలో బెట్టింగ్. ఏపీ వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయలు, ఒక గోదావరి జిల్లాలోనే 500 కోట్లు చేతులు మారినట్లుగా ఓ లెక్క ఉంది. పోతే 1,00,000, వస్తే 5 లక్షలు అనే రేంజ్ లో మొదలైన ఈ బెట్టింగ్ ఎగ్జిట్ పోల్ సంచలనాల తర్వాత కొత్త మలుపు తీసుకుంది. 1:1 గా మారిపోయింది. జడ్జిమెంట్ డే పిన్ టు పిన్ ఎవ్రీ మూమెంట్ ని క్యాప్చర్ చేసి జనం ముందుంచడానికి సిద్ధంగా ఉంది టీవీ9 నెట్వర్క్. క్షణానికి మారే ఫలితాలని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అందించే ఏర్పాట్లలో నిమగ్నమైంది. వందలాది మంది ఫీల్డ్, న్యూస్ రూమ్ స్టాఫ్, వేలాది కెమెరాలు అనుక్షణం మిమ్మల్ని ఎంగేజ్ చేసే పనిలోనే ఉంటాయి. ఎలక్షన్ కవరేజ్ లో సాటి లేని మేటి ప్రెజెంటేషన్ ఇచ్చిన టీవీ9 జూన్ 4న జరిగే కౌంటింగ్ ముఖ చిత్రాన్ని యాజ్ ఇట్ ఈస్ టెలికాస్ట్ చేయడానికి టీమ్ టీవీ9 సిద్ధంగా ఉంది. వీక్షకులకు సులభంగా అర్థమయ్యే భాషలో జర్నలిజం విలువల్ని పాటిస్తూ అవసరమైన గ్రాఫిక్స్ తో వార్తా కథనాల్ని ప్రసారం చేసి ప్రేక్షకుల్ని పొలిటికల్లీ సాటిస్ఫై చేయబోతోంది టీవీ9 బలగం. తెల్లవారుజామున 5:30 నుంచి చివరి ఫలితం వచ్చేదాకా, రాష్ట్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందో స్పష్టత వచ్చేదాకా నాన్ స్టాప్ కవరేజ్ ఓన్లీ ఆన్ టీవీ9.
దేశంలోనే నంబర్ 1 న్యూస్ నెట్వర్క్. ఏపీలో హోరాహోరీగా జరిగిన పోరులో విజయం ఎవరిది? Any challenge, but our focus will be good. ఈసారి ఎగ్జిట్ పోల్స్ తో క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువైంది. 40కి పైగా సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ తో ఏపీలో ఫలితాల విషయంలో తలో దిక్కు చూపించాయి. ఇండియా టుడే, మై యాక్సిస్, ఎన్డీటీవీ, ఏబీపీ, సీ ఓటర్, న్యూస్ 18, ఇండియా టీవీ, టుడేస్, చాణక్య కూటమికే జై కొట్టాయి. 20కి అటు ఇటు ఎంపీ సీట్లు టీడీపీ కూటమికి వస్తాయని చెప్పేశాయి. రిపబ్లిక్ టీవీ సైతం కూటమికి 14 లోక్సభ సీట్లు వస్తాయని తెలిసింది. టైమ్స్ నౌ మాత్రమే కూటమి కంటే వైసీపీకి అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయని లెక్క చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా స్పష్టత లేదు. చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, పైనీర్, రైతు సంస్థలు కూటమికి 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, కూటమికి అధికారం వస్తుందని అంచనా వేశాయి. కేకే సర్వేస్ అనే స్థానిక సంస్థ అయితే ఏకంగా 161 సీట్లు కూటమి పార్టీలకు ఇచ్చి వైసీపీ సింగిల్ డిజిట్ కి పరిమితమైన కావచ్చని షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆరా సంస్థ వైసీపీ 94 నుంచి 104 సీట్లు వచ్చే అవకాశం ఉందని, జగన్ కి ఏపీలో సెకండ్ ఛాన్స్ ఖాయమని చెప్పడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. పోల్ స్ట్రాటజీ, అగ్నివీర్, ఆత్మసాక్షి లాంటి మిగతా సంస్థలు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపాయి. జనం నాడి పసిగట్టడంలో సర్వే సంస్థలు బోల్తా కొట్టినట్టే లెక్క. వీళ్ళందరిలో ఎవరు చెప్పిన లెక్క పర్ఫెక్ట్ అనేది రేపటి అంతిమ తీర్పు తర్వాతే తేలేది. అప్పటిదాకా పార్టీల మధ్య సవాళ్ల పర్వం ఏపీని రేంజ్ లో హీట్ ఎక్కిస్తోంది. వచ్చేది కూటమి. కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా? ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది. నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు, రేపు పొద్దుంతో 8:30-9 వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor, Ultratech Cement.